నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ఇప్పుడున్న ఆంధ్ర ప్రభుత్వానికి ఒకే ఒక సవాల్. ప్రధానమంత్రి మోదీ చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక్కటంటే ఒక విమర్శ చేయించండి చూద్దాం. ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి విసురుతున్న ఓపెన్ ఛాలెంజ్ ఇది. మోదీ ఏనాడైనా జగన్ ను ఒక్క మాట అనగలిగారా? అనలేరు. ఎందుకంటే మాజీ సీఎం జట్టు కేంద్రం చేతిలో లేదు. ఏ రోజు కేంద్రానికి భయపడి పరిపాలన చేయలేదు. సొంత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పరిపాలన చేశాడని ప్రధాని కూడా తెలుసు. ఢిల్లీకి వెళ్లి పచ్చభాజాలు వాయిస్తూ భజన చేసే నైజం జగన్ది కాదు. ప్రధాని వస్తే ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంతవరకు ఇచ్చి ప్రోటోకాల్ పాటించే నిజమైన ఆత్మగౌరవ లీడర్ వైఎస్ జగన్. కానీ ఇవాళ అధికారంలో ఉన్న చంద్రబాబు, లోకేష్ వాళ్లకు వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్ మోదీ కాళ్ల దగ్గర సాష్టాంగ పడుతుంటే ఎవరి జుట్టు ఎవరి చేతిలో ఉందో పక్కాగా అర్థమవుతుంది. సినిమాల్లో కూడా చూడని ఈ రియల్ హీరో నైజం, కూటమి నేతల దయనీయమైన భజన రాజకీయం వెనుక ఉన్న ఆ సంచలన నిజాలను ఇప్పుడు పూర్తి వివరాలతో చూసేద్దాం రండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఎలాంటి హుందాతనంతో మాట్లాడాలి అనే దానికి నిలువెత్తు రూపం వైఎస్ జగన్. మోదీ ఏపీ పర్యటనకు వచ్చినా, జగన్ ఢిల్లీకి వెళ్లినా స్ట్రెయిట్ గా ముఖాముఖి మాట్లాడేవారు తప్ప మాయ మాటలతో మెప్పించే స్పీచ్లు ఇచ్చేవారు కాదు. ప్రధాని వచ్చారని అవసరమైన దానికి మించి కోట్లు కుమ్మరించి హంగులు ఆర్భాటాలు చేయలేదు. అవసరం ఉన్నప్పుడు గౌరవం ఇచ్చారు అంతే తప్ప అనవసరమైన పబ్లిసిటీ షోలు చేయలేదు. మోదీ ముందు మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సూటిగా కళ్లలోకి చూసి అడిగిన మగాడు వైఎస్ జగన్. మరి ఆనాడు మోదీని, ఆయన కుటుంబాన్ని బజారున పడి తిట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ మోదీ కాళ్ల దగ్గర సాగిల పడిపోతున్నారు. మొన్న భోగాపురం పర్యటనకు ప్రధాని మోదీ వస్తే చంద్రబాబు, లోకేష్, పవన్ పోటీ పడి భజన చేశారు తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, పెండింగ్ హామీల గురించి ఒక్క మాటైనా అడిగారా? సమస్యలు లేవు, ఏమీ లేవు. కేవలం భజనే పరమావధిగా మార్చుకుని ఏపీ ప్రజల పరువును ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారు. అసలు వీళ్లు మోదీని అంతలా పొగడడానికి, పవన్ కళ్యాణ్ గ్లిజరిన్ కన్నీళ్లు కార్చడానికి వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటి? ఒంట్లో దడ, ఇంట్లో బెదురు, పార్టీలో గుబులు, పెట్టుబడిదారుల్లో దిగులు, గెలుస్తామో లేదో అన్న భీతి, ఓడిపోతే ఏమవుతుందో అన్న కలవరం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు చిన్నబాబు లోకేష్ ఢిల్లీకి పరిగెత్తి అమిత్ షా దగ్గర కూర్చున్న విషయాన్ని నాడే బీజేపీ నేత పురంధేశ్వరి బహిరంగంగా చెప్పారు. తండ్రి కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్తే ఢిల్లీ పెద్దలకు సాగిలపడి బెయిల్ తెప్పించుకున్నారు. మరి ఇప్పుడు కొడుకు నారా లోకేష్ డిఎస్సి కుంభకోణంలో ఇరుక్కున్నాడు కదా. మరి ఇప్పుడు కొడుకు కోసం తండ్రి చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఎంతలా సాగిల పడతారో వేచి చూడాలి. పోనీ కేంద్రంతో పొత్తులో ఉన్నారు కదా, ఆంధ్ర ప్రాంతానికి తెచ్చిన నిధులెన్ని, మీరు తెచ్చిన ప్రాజెక్టులెన్ని, తెచ్చిన అప్పులెన్ని? ఇదొక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి తమ్ముళ్ళు. జగన్ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో, మీ భజన పాలనలో రాష్ట్రం ఎలా దిగజారిందో అర్థమవుతుంది. మరోవైపు కొందరు సానుభూతి పరులైన మేధావులున్నారు. వీళ్లు చంద్రబాబు, మోదీ కాళ్ల దగ్గర సాగిలపడిన విధానాన్ని మర్చిపోయి నిత్యం వైఎస్ జగన్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మోదీ ముందు జగన్ మోకరిల్లాడని కాకమ్మ కథలు చెప్తూ ఉంటారు. కానీ పచ్చి నిజమేంటంటే జగన్మోహన్ రెడ్డి జుట్టు ఏనాడు కేంద్రం చేతిలో లేదు. ఏ రోజు కేంద్రానికి భయపడి ఆయన పాలించలేదు. సొంత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రానికి నిధులు తేవడం కోసమే మాట్లాడారు. అందుకే మోదీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఏనాడు ఒక్క విమర్శ కూడా చేయలేకపోయారు. అదే జగన్ రేంజ్, అదాయనకున్న ఆత్మగౌరవం. నీటి ప్రశ్నాపత్రం లీకేజీతో 21 మంది విద్యార్థులు చనిపోతే జెన్జీ యువతపై ఢిల్లీ వీధుల్లో మేకులున్న లాఠీలతో పోలీసులు విచక్షణారహితంగా దాడి చేస్తే పవన్ కళ్యాణ్ కు కన్నీళ్లు రాలేదు. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు రోడ్డున పడి ఏడిస్తే కన్నీళ్లు రాలేదు. ఎరువులు లేక, మద్దతు ధర లేక రైతులు కన్నీరు మున్నీరు అయితే చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. మోదీని ఎవరైనా ఒక్క మాట అంటే మాత్రం పవన్ కళ్యాణ్ కళ్ళ వెంట గ్లిజరిన్ కన్నీళ్లు కారిపోతాయి. కన్న తల్లిని తిడితే రాని కన్నీళ్లు, దేశంలో 21 మంది బిడ్డలు శవాలై తేలితే రాని కన్నీళ్లు మోదీ కోసం పొంగి పొర్లాయంటే ఇదా పవన్ కళ్యాణ్ మార్కు ప్రజాసేవ? సినిమాల్లో కూడా మనం ఇలాంటి దృశ్యాలు చూసుండం. ఒకవైపు రాష్ట్రాన్ని నమ్ముకుంటూ కేసుల నుంచి బ్రతకడానికి ఢిల్లీ పెద్దలకు సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్న చంద్రబాబు, పవన్, లోకేష్ ద్వయం మరొక వైపు సింగిల్ గా నిలబడి ఏ ఒక్క కేంద్రం పెద్దకు తలవంచకుండా, సిబిఐ, ఈడీ బెదిరింపులకు భయపడకుండా రాష్ట్ర హక్కుల కోసం నిలబడ్డ ఏకైక రియల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లు ఆయన అందించిన పాలన ఎలాంటిదో యావత్ ప్రపంచానికే తెలుసు. నేరుగా పేదల ఖాతాల్లోకి వేల కోట్లు పంపి రూపాయి అవినీతి లేని మార్గదర్శక పాలన అందించిన ఘనత ఆయనది. అధికారంలో ఉన్నా లేకున్నా ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో దేశ ప్రయోజనాలు, కీలక బిల్లుల విషయంలో వైఎస్ఆర్సీపీ నిలబడిన తీరును కేంద్రం కూడా గౌరవించింది. మోదీ ప్రభుత్వం ఎన్నిసార్లు మద్దతు కోరినా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం ఆధారంగానే వైఎస్ జగన్ అడుగులు వేశారు తప్ప సొంత లాభం కోసం లేదా కేసులకు భయపడి ఏనాడు భజన చేయలేదు. సింహం ఒంటరిగానే వస్తుంది అన్నట్లుగా ఢిల్లీ వీధుల్లోకి వెళ్లినా రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టని ఏకైక మగాడు వైఎస్ జగన్. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే, ఆయనపై బురద చల్లాలంటే మోదీకి
కూడా ఎందుకు వీలు పడదు అంటే ఆయన క్యారెక్టర్ అంత క్లీన్. ఆయన మీద మోదీకి ఉన్నది భయం కాదు, ఒక పవర్ఫుల్ లీడర్ పట్ల ఉండే అపారమైన గౌరవం. పొత్తుల కోసం, సీట్ల కోసం, కేసుల నుంచి విముక్తి కోసం ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర సాగిలపడే నాయకులకు కళ్లల్లోకి చూసి నిలబడే వైఎస్ జగన్ రేంజ్ ఏంటో ఇప్పటికైనా అర్థమవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం ఒక నాయకుడు కాదు, ఒక అద్భుతమైన విప్లవం. ఆంధ్ర ప్రజలారా ఆలోచించండి, మనకు కావాల్సింది మోదీ కాళ్ల దగ్గర పడి ఉండే భజన నాయకులా, లేక రాష్ట్ర గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో సగర్వంగా నిలబెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడా? విశ్వసనీయతకు, ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వైఎస్ జగన్ పొలిటికల్ స్టాండర్స్ ముందర ఢిల్లీ పీఠ ముందు సాగిలపడే భజన రాజకీయం ఎప్పటికీ సరితూగదు. రాబోయే రోజుల్లో ఈ భజన రాయుళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. చూశారుగా ఢిల్లీ పెద్దల ముందు సాగిల పడుతున్న కూటమి నేతల దయనీయ స్థితి. మోదీ ముందర తలవంచని వైఎస్ జగన్ గారి రియల్ హీరో ఇమేజ్ వెనుకున్న పూర్తి స్పెషల్ విశ్లేషణను, మరి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోదీకి భజన చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్, నిఖచ్చిగా నిఖార్సైన పొలిటికల్ అండ్ సొసైటీ ఇన్సైడ్ స్టోరీల కోసం ఇప్పుడే మా ప్రజానాడి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.